We turn again to continue our study in all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు మరలా మనం కొనసాగిద్దాం. To Matthew chapter 28 and verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. A command which is, I believe, being obeyed by very, very few preachers and pastors. చాలా కొద్ది మంది మాత్రమే బోధకులు గాని పాస్టర్లు గాని విధేయ చూపించిన వచనం ఇది. Jesus told us here in this passage to go into all nations, make disciples, and then baptize them and teach them to do every single thing that he commanded. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. The Great Commission is not complete until that is done. అది చేసే వరకు కూడా ఈ గొప్ప పని నెరవేర్చబడినట్లే. And that can be more laborious than just bringing them to Christ, which can be in a moment. వారిని కేవలం క్రీస్తు దగ్గరకు తీసుకొని రావటం కంటే వారిని ఒక క్షణంలో తీసుకొని రావచ్చు, కానీ ఈ పనులు చేయటం అనేవి ఎంతో ప్రయాసతో కూడింది. This is a lifelong thing, to lead people to the type of life that Jesus described in his teaching. యేసుక్రీస్తు ప్రభువారు తన బోధలో ఏవైతే చెప్పారో ఆ విధంగా వారిని తయారు చేయటం అనేది జీవితాంతము చేయవలసిన పని. And this is not something independent of the ministry of evangelism and missionary work. It's completing the job. One needs the other. ఒక సువార్త పనినో లేక మిషనరీ పనికి వేరుగా చేసే పని కాదు ఇది. వారు చేసిన పనిని సంపూర్తిగా చేసే పని ఇది. Like in one of our earlier studies, I said it's like the hand that takes the food, puts it into the mouth, is evangelism, picture of evangelism. ఇంతకు మునుపు మన అధ్యయనంలో చూసాము, చేయి ఒక ముద్దను తీసుకొని నోట్లో పెట్టుకోవటం అనేది సువార్తీకరణతో పోల్చబడింది. And then the rest of the processes that digest that food and make it part of the human body is a picture of the other ministries that ఆ ఆహారాన్ని జీర్ణం చేసి శరీరంలో ఒక భాగం అయ్యేటట్లు చేసే మిగిలిన పనంతా కూడా ఇతర భాగాలు చేస్తాయి. complete the work and make that new convert an effective member of the body of Christ. ఆ విధంగా ఆ పనిని సంపూర్ణం చేసి క్రొత్తగా చేరిన ఆ సభ్యుడిని క్రీస్తు యొక్క శరీరంలో ప్రభావవంతమైన భాగంగా చేయటం. So we were looking at Matthew chapter 5 to see some of the things that Jesus taught and commanded that we are to bring every single believer into this life. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినవి ఆజ్ఞాపించిన వాటిలో ఇవి భాగము. వీటి ద్వారా ప్రతి ఒక్క శిష్యుడిని మనము ఈ జీవితంలోనికి తీసుకొని రావాలి. For example, he spoke about putting away anger. In the old covenant, the standard was to put away murder, never murder anybody. ఉదాహరణకు సమస్త కోపమును విడిచిపెట్టమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. పాత నిబంధనలో అయితే కేవలం నరహత్య చేయవద్దని ఉంది. In Matthew 5:21, but in verse 22 Jesus said, my standard is don't get angry. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. అయితే మత్తయి సువార్త 5:22లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, అయితే నేను చెప్పుందేమనగా కోపపడకుడి. I want to say a word of clarification there because there is an anger that is not sinful. ఇక్కడ నేను దీనికి వివరణ ఇస్తున్నాను. పాపము కాని కోపము కూడా ఉంటుంది. And there is an anger that's sinful. పాపముతో కూడిన కోపం కూడా ఉంటుంది. And the difference we need to understand in Ephesians in chapter 4, we have a command. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. It is a command which says, be angry. Ephesians 4:26. But don't sin. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఆజ్ఞ ఇవ్వబడింది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. So if I were to paraphrase that verse, what it means in Ephesians 4:26 is the type of anger that you should have in your life is an anger that's not sinful. ఎఫెసీ 4:26వ వచనాన్ని నేను వివరంగా చెప్పాలి అనుకుంటే, మీరు ఎలాంటి కోపాన్ని కలిగి ఉండాలి అంటే పాపము కాని కోపాన్ని కలిగి ఉండాలి. So when Jesus raised the bar and raised the standard from the Old Testament standard of don't murder to don't get angry, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రమాణాలను పెంచుతున్నప్పుడు పాత నిబంధనలో నరహత్య చేయకూడదని ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే కోపపడకూడదు అని చెప్పారు. We need to understand what is the right type of anger and what is the wrong type of anger. ఉండవలసిన కోపం ఏంటి, ఉండకూడని కోపం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. And like I said in an earlier study, whenever we don't understand a verse properly, look at our spiritual dictionary, the word made flesh,
the life of Jesus Christ. ఇంతకు ముందు మనం చూసినట్లుగా ఏదైనా ఒక వచనం యొక్క అర్థము మీకు అర్థం కానప్పుడు మన ఆత్మ సంబంధమైన డిక్షనరీ వైపు మనం చూడాలి. వాక్యమే శరీరధారి అయి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభుని మనం చూడాలి. And in the life of Christ, he called himself the light of the world, and in him was life. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమే లోకముకు వెలుగై ఉంది. ఆయనలో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. And that life was the light of men. We read in John 1:4. యోహాను 1:4 మనం చదువుతాము, ఆయనలో ఉన్న జీవమే మనుషులకు వెలుగై ఉంది. So it is in the life of Jesus Christ our Lord that we see the light that explains every verse in Scripture. లేఖనాల్లో ప్రతి వచనాన్ని వివరించే వెలుగును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలోనే మనం చూడగలము. So when we read, be angry but don't sin, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని మనం చదివినప్పుడు, and we are trying to distinguish between anger that's sinful and anger that's not sinful, we got to look at the light that there is in the life of Jesus. పాపముతో కూడిన కోపమేంటి, పాపము కాని కోపమేంటి, వాటి మధ్య వ్యత్యాసాన్ని మనం చూడాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవములో ఉన్న వెలుగుని మనం చూడాలి. When was he angry and when was he not angry? ఆయన ఎప్పుడు కోపపడ్డాడు, ఎప్పుడు కోపపడలేదు. For example, we read in Mark's Gospel in chapter 3 and verse 5 ఉదాహరణకి మార్కు సువార్త 3:5 మనం చూసినట్లయితే, that when he was in a synagogue, he looked around with anger ఆయన కోపముతో వారిని కలయచూచెను. at people who were trying to hinder a man with a withered hand, paralyzed hand, to be healed. ఊచ చేయగల ఒక వ్యక్తిని స్వస్థపరచకుండా వారు ఆపుతున్నప్పుడు ప్రభు ఈ విధంగా చేశారు. He was angry when the Pharisees were more concerned about keeping the ritual of the Sabbath than healing a paralyzed man. ఒక ఊచ చేయగల వారిని స్వస్థపరచడం కంటే కూడా వాళ్ళ విశ్రాంతి దినం యొక్క ఆచారాన్ని కాపాడుకోవటం మీదే పరిసయ్యులు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కోపడ్డారు. So that's the right type of anger. When you see religious leaders and religious people who are more interested in ritual than in people, మత సంబంధమైన నాయకులు, మత సంబంధులందరూ కూడా ప్రజల కంటే ఆచారాలనే ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు అలాంటప్పుడు వచ్చే కోపము సరైన కోపము. and more interested in keeping certain rituals than delivering paralyzed people. Today the paralysis that is found among Christians is defeated by sin. పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరచడం కంటే కూడా వాళ్ళ ఆచారాలను పాటించే విషయంలోనే ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉన్నారు. ఈనాడు క్రైస్తవుల యొక్క పక్షవాతం ఏంటంటే పాపంలో ఓడిపోవటమే. And when we have religious people who are more interested to make sure that the people pay their tithes more than they are free from sin, they're in the same category. ఈనాడు ఎవరైతే మత సంబంధమైన నాయకులు ప్రజలు వారి పాపం మీద విజయం సాధించటం కంటే కూడా వారి దశంభాగాలు చెల్లిస్తున్నారా లేదా అని ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు కూడా ఇదే జాబితాలోకి వస్తారు. As these Pharisees who would not allow a man with a withered hand to be healed, but they were more interested in these people paying their tithes and keeping the Sabbath. ఈ పరిసయ్యులు కూడా ఇలానే ఉన్నారు. ఒక ఊచ చేయగలవాడు స్వస్థపరచబట్టం కంటే కూడా వారి విశ్రాంతి దినాన్ని పాటించే విషయంలో ఈ ప్రజలు దశంభాగాలు చెల్లిస్తున్నారా లేదా అనే విషయంలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారు. And there are a lot of preachers and pastors like that today. ఈనాడు అనేక మంది బోధకులు, పాస్టర్లు ఇలానే ఉన్నారు. They're not interested in delivering their flock from the power of sin in their life. They're more interested to ensure that those people pay up their tithes. వారి మందలో ఉన్న ప్రజలు పాపం మీద జయం పొందారా లేదా అనే దానికంటే వారిని విడుదల చేయటం కంటే కూడా వారి యొక్క దశంభాగాలు చెల్లించారా లేదా అన్న దాని మీద వీళ్ళు ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు. And so Jesus would look at such people with anger today, కాబట్టి అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు కోపంతో కలయి చూస్తూ ఉన్నారు. because he didn't come to earth to make people pay their tithes. He came to save people from their sins. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ప్రజలను వారి పాపములను రక్షించడానికే కానీ ప్రజలందరూ దశంభాగాలు చెల్లించాలని కాదు. He didn't die on the cross to get people to pay their tithes. He died on the cross to deliver us from our sins. మన పాపముల నుండి మనం రక్షించడానికి ఆయన శిలువలో మరణించారు కానీ మన దశంభాగాలు మనం చెల్లించాలని కాదు. His name is Jesus, Matthew 1:21, and he came to save us from our sins. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు అని మత్తయి 1:21 ఉంది. So where people hinder others from being saved from their sins, they will say, don't go and listen to this person because he's preaching victory over sin. ఎవరైతే ప్రజలు పాపం మీద జయం పొందకుండా ఆటంకపరుస్తూ ఉంటారో ఈ మనుషుడు చెప్పేది మీరు వినొద్దు, అతడు పాపం మీద జయం గురించి బోధిస్తున్నాడు అని అంటూ ఉంటారు. And keep listening to me. I tell you how to pay your tithes. నేను చెప్పేదే వినండి, మీరు దశంభాగాలు ఎలా చెల్లించాలో నేను బోధిస్తాను అని అంటుంటారు. Jesus would be angry with such people, and if you're in fellowship with Jesus Christ as a servant of God, you must also be angry with such people who hinder others
from being delivered. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వారి మీద ఎంతో కోపంతో ఉన్నారు. ఒకవేళ నీవు కూడా నిజమైన దైవ సేవకునిగా యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం కలిగినట్లయితే నీవు కూడా అలాంటి వారి మీద కోపంతో ఉంటావు. ఎవరైతే ప్రజలు పాపం మీద జయం పొందకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. Another example is in John chapter 2, where Jesus went into the temple ఇంకొక ఉదాహరణ మనం చూస్తాము. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్ళి and drove the money changers out of the temple. ఆ రోకలు మార్చువారిని బయటకు పారద్రోలారు. And it says here in John chapter 2 that he made a whip and turned over the tables of the money changers. John chapter 2 verse 15. యోహాను సువార్త 2:15లో మనం చూస్తాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తాళ్లతో కొరడాలు చేసి రోకలు మార్చువారిని తోలివేశారు. And said, "Take these things away." And he was really angry. And the disciples remembered the word which said, "Zeal for your house has consumed me." రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి అని చెప్పారు. అప్పుడు శిష్యులు ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అని వ్రాయబడినది. Zeal for the purity of God's house should make us angry when we see people making money in the name of religion. దేవుని యొక్క ఇల్లు ఎంతో పవిత్రంగా ఉండాలి అనే ఆసక్తి మనల్ని ఏం చేయనిస్తుందంటే ఎవరైతే మతం పేరు మీద డబ్బులు సంపాదించుకుంటున్నారో వారి మీద కోప్పడేటట్లు చేస్తుంది. When we see people making money in the name of Christ and exploiting poor people, ఎవరైతే క్రీస్తు నామములో డబ్బులు సంపాదించుకుంటారో పేదవాళ్ళని పీడిస్తుంటారో, just like these sellers of doves and sheep were exploiting the poor people, saying, "We will sell you these sheep and doves for your sacrifice." But of course, ఈ గొర్రెలు పావురములు అమ్ముకునే వారు చేసినట్లుగా మీరు బలర్పించడానికి కావాల్సిన గొర్రెలను పావురాలను మేము ఇస్తాము, it's going to cost you a little more than out in the market because we got to get our commission. కానీ మార్కెట్ రేట్ కంటే కూడా మేము ఎక్కువ అమ్ముతాం ఎందుకంటే మాకు కమిషన్ కావాలి. He was angry with people. He said, "If you want to make money, go out into the marketplace." అలాంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కోపంతో ఉన్నారు. ఒకవేళ మీరు డబ్బు సంపాదించుకోవాలంటే వెళ్ళి మార్కెట్ లోకి వెళ్ళండి. The temple, the house of God, is not the place to make money. కానీ దేవుని యొక్క ఇల్లు అనేది డబ్బులు సంపాదించుకునే ప్రదేశం కాదు. And today we have a lot of preachers who are using Christianity to make money for themselves. ఈనాడు అనేక మంది బోధకులు క్రైస్తవ్యాన్ని ఉపయోగించుకొని వారి కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. They're using television, they're using all types of means to become wealthy, వాళ్ళు టెలివిజన్ ఉపయోగించుకుంటున్నారు, రకరకాల సాధనాలను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు ధనవంతులు అవటానికి. to build huge houses, to buy airplanes for themselves and all types of things. వాళ్ళ కోసం వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకుంటున్నారు, పెద్ద పెద్ద విమానాలు కొనుక్కుంటున్నారు, అలాంటివన్నీ సమకూర్చుకుంటున్నారు. And what would Jesus do if he were here today? He would do exactly the same thing. He would be angry with them. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నట్లయితే ఏమి చేస్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఏ విధంగా చేశారో అలానే చేస్తారు. ఎంతో కోపంతో ఉంటారు వాళ్ళ మీద. Because they are dishonoring God's name, ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని వాళ్ళు అవమానపరుస్తున్నారు, exploiting the poor people. పేదవాళ్ళని పీడించుకు తింటున్నారు. So this is the right type of anger which we see in Christ. క్రీస్తులో సరి అయిన కోపాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. When he sees poor people being exploited, when he sees people making money in the name of religion, పేదవాళ్ళు పీడించబడుతున్నప్పుడు, మతం పేరు మీద డబ్బులు సంపాదించుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ చూస్తున్నప్పుడు, exploiting the ignorance of others, he was angry. ఇతరుల యొక్క అజ్ఞానాన్ని వీళ్ళు అలుసుగా తీసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కోపంతో ఉన్నారు. And when you see that happening today, if you're not angry, you're not Christ-like. ఈనాడు నీవు కూడా ఈ విధంగా చూసినప్పుడు, అలా చూసి కూడా నీవు కోపంగా లేనట్లయితే నీవు క్రీస్తు వలె లేవు. If you're Christ-like, you'll be angry when you see people, whether on television or on a platform or in a church, trying to make money in the name of Christianity. నీవు క్రీస్తు వలె ఉన్నట్లయితే ఈనాడు బోధకులు టెలివిజన్లో కానీ ఏదైనా ప్లాట్ఫామ్ మీద కానీ సంఘంలో కానీ ఈ విధంగా డబ్బులు అడుగుతూ ఉన్నప్పుడు నీవు కూడా కోపగించుకుంటావు. Or exploiting poor people in the name of religion. లేక మతం పేరు మీద పేదవాళ్ళని దోపిడీ చేసినప్పుడు. Now let's look at where Jesus was not angry. యేసుక్రీస్తు ప్రభువారు కోపంగా లేని సన్నివేశాలను మనం చూద్దాం. When we look at him, we read of times when he was called Beelzebul, ఒక చోట యేసుక్రీస్తు ప్రభుని బయల్జెబూల్ అని పిలిచారు. prince of devils. You read about that in Matthew's Gospel in chapter 12. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాము దయ్యములకు అధిపతి అని కూడా పిలిచారు. When Jesus cast out a demon that was deaf and dumb, the multitude saw that and they were excited. యేసుక్రీస్తు ప్రభువారు మోగ చెవిటి దయ్యాన్ని విడిపించినప్పుడు అనేక మంది జనసమూహములు ఎంతో సంతోషించారు. And they began to say, "This is the son of David. Look what a wonderful miracle he's done. Set this man free." చూడండి ఈయన దావీదు కుమారుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడో, ఈ వ్యక్తికి విడుదల ఇచ్చాడు. But the Pharisees were jealous
And they immediately said in Matthew 12:24, కానీ పరిసయ్యులు ఎంతో అసూయతో నిండుకొని మత్తయి సువార్త 12:24 ఈ విధంగా అంటున్నారు. this man is casting out demons by the ruler of demons. He was calling Jesus Satan. దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుతున్నాడు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువునే సాతాను అని పిలుస్తున్నారు. Imagine if somebody called you Satan when you are serving the Lord. నీవు దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను సైతాను అని పిలిస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. And Jesus, you know what he said? In verse 32, I'm just a son of man. I'm just an ordinary man. 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారంటే, నేను కేవలం ఒక సాధారణమైన మనుషుడిని, మనుష్య కుమారుణ్ణి. If you have spoken against me, you're forgiven. నాకు విరోధంగా మీరు మాట్లాడినట్లయితే మీకు పాప క్షమాపణ కలుగుతుంది. But be careful you don't speak against the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకుండా చూసుకోండి. He wasn't angry when people called him the devil. తనను దయ్యము అని పిలిచినప్పుడు ఆయనేమీ కోపడలేదు. He said, that's okay. You've spoken against me. I'm just a son of man. You're forgiven. మీరు నాకు విరోధంగా మాట్లాడినా ఏమీ కాదు, నేను కేవలం ఒక మనిషి కుమారుడిని మాత్రమే, మీకు పాప క్షమాపణ కలుగుతుంది. He was Almighty God when they called him the devil. నిజానికి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడైనా కానీ వాళ్ళు బయల్జెబూల్ అని పిలుస్తున్నారు. And he wasn't upset. He forgave them. దాన్ని బట్టి ఆయన ఏమీ నిరాశపడలేదు, వారిని క్షమించారు. A true Christian will never be upset with people call him bad names, call him devil, pig, dog or whatever. It doesn't make a difference. ఒక నిజమైన క్రైస్తవుణ్ణి ఎవరైనా కానీ చెడ్డ పేర్లు పెట్టి పిలిచినా, పందన్నా, కుక్కన్నా, వాటిని బట్టి అతడేమీ నిరాశ చెందడు. If he is Christ-like, he'll forgive and not get angry. He won't even retain any bitterness or anger against those people who called him those names. తాను క్రీస్తు వలె ఉన్నట్లయితే వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళ మీద ఏమి కోపం పెట్టుకోడు. ఆ విధమైన చెడ్డ పేర్లు పిలిచినందుకు ఎటువంటి పగ కానీ ద్వేషం కానీ పెట్టుకోడు. The other example is that when Jesus was standing before the chief priests at his trial, they spat on his face. ఇంకొక సందర్భంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుని దగ్గర నిలబడ్డప్పుడు కొంతమంది ఆయన మీద ఉమ్ము వేశారు. And he didn't get angry. దాన్ని బట్టి ఆయన ఏం కోప్పడలేదు. They slapped him. He didn't get angry. ఆయన చెంప మీద కొట్టారు, అయినా కానీ ఆయన కోప్పడలేదు. So we see there that when people physically assault us or spit on our face, if we get angry, we're not Christ-like. ఒకవేళ ఎవరైనా మన మీద భౌతికంగా దాడి చేసినా, మన మీద ఉమ్ము వేసినా, మనం కోప్పడుతున్నట్లయితే మనం క్రీస్తు వలె లేము. So there we see the difference between anger that is sinful and anger that's not sinful. కాబట్టి మనం పాపముతో కూడిన కోపాన్ని చూస్తున్నాం, పాపము లేని కోపాన్ని కూడా చూస్తున్నాం. Anger that is sinful is where I'm upset when people say something against me. పాపంతో కూడిన కోపం ఏంటంటే ఇతరులు నాకు విరోధంగా ఏదైనా చెప్పినప్పుడు నేను నిరాశపడ్డప్పుడు, or do something to me and I get upset. లేక వాళ్ళు చేసిన దాన్ని బట్టి నేను నిరాశపడ్డప్పుడు, Your convenience is disturbed నీకేదైనా అసౌకర్యం కలిగినప్పుడు, and your will is crossed, whether by your wife or husband or neighbor or your enemy or anybody. నీ భర్త ద్వారానో, భార్య ద్వారానో, పొరుగువాని ద్వారానో, శత్రువు ద్వారానో, ఎవరి ద్వారా అయినా నీ చిత్తము విరగొట్టబడ్డప్పుడు, if we get angry, we're not Christ-like. We need to overcome that type of anger. ఒకవేళ అప్పుడు నీవు కోపడినట్లయితే నీవు క్రీస్తు వలె లేవు. అలాంటి కోపాన్ని నీవు జయించాలి. The Holy Spirit comes to help us to overcome, to make us like Christ, పరిశుద్ధాత్ముడు జయించడానికి మనకు సహాయం చేస్తాడు, క్రీస్తు వలె మనల్ని మారుస్తాడు. who was never upset when people called him the devil or spat on his face. ఆయన్ను దయ్యమని పిలిచినా, ముఖం మీద ఉమ్ము వేసినా ఆయన ఎప్పుడు నిరాశపడలేదు. Very few Christians want to be like Jesus Christ. They all want to go to heaven when they die. చాలా కొద్ది మంది క్రైస్తవులు మాత్రమే క్రీస్తు వలె ఉండాలనుకుంటారు. అనేక మంది ఎలా ఉంటారంటే వాళ్ళు మరణించిన తర్వాత పరలోకం వెళ్ళాలనుకుంటారు. Every Christian wants to go to heaven when he dies, but I ask them, how many of you want to live like Jesus Christ on this earth? ప్రతి క్రైస్తవుడు కూడా మరణించిన తర్వాత పరలోకానికే వెళ్ళాలనుకుంటాడు. కానీ నేను అడిగినప్పుడు ఈ భూమి మీద ఎంతమంది మీరు క్రీస్తులా జీవించాలనుకుంటున్నారు? Before you go to heaven, very few. మీరు పరలోకానికి వెళ్లే ముందు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. That's the problem. And I say many of these folks are not really Christians. They're Christian by name. అదే సమస్య ఇక్కడ. వీళ్ళల్లో అనేక మంది నిజమైన క్రైస్తవులు కాదు, పేరుకి క్రైస్తవులుగానే ఉన్నారు కానీ, because they were born in a Christian family. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. But they have not surrendered to the lordship of Jesus Christ in their life. కానీ వాళ్ళ జీవితంలో సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం క్రింద ఉండటానికి సమర్పించుకోలేదు. And therefore, as far as God is concerned, they're not Christians. They're going to get a big surprise when Christ comes again. దేవుని దృష్టిలో మనం చూసినట్లయితే వాళ్ళు క్రైస్తవులు కానే కాదు. ఒకానొక రోజు వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతారు. And they discover they were not Christians at all. అసలు వాళ్ళు క్రైస్తవులు కానే కాదని ఒక రోజు కనుగొంటారు. Because you cannot be a Christian by being born into a Christian family. You have to make a personal choice. ఎందుకంటే నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాలేవు. వ్యక్తిగతంగా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. In the Old Testament, you were a Jew
If you were born into a Jewish family, పాత నిబంధనలో మనం చూసినట్లయితే యూదుల కుటుంబంలో నువ్వు జన్మించినట్లయితే నువ్వు యూదుడివే అవుతావు. because becoming a Jew was by natural birth, ఎందుకంటే ఒక యూదుడివి అవ్వాలి అంటే నీవు జన్మతః అవుతావు. but becoming a Christian is not by natural birth, it's by spiritual birth. కానీ క్రైస్తవుడిగా అవ్వాలంటే మామూలుగా జన్మిస్తే నువ్వు క్రైస్తవుడిగా అవ్వవు, కానీ ఆత్మ సంబంధంగా జన్మించినప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడిగా అవుతావు. And that comes when you repent of your sins and receive Christ as your Lord. నీ పాపముల నిమిత్తం నీవు మారు మనసు పొంది యేసుక్రీస్తుని ప్రభువుగా నీవు అంగీకరించినప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడిగా అవ్వగలవు. And that's the reason why many people don't take the matter of living like Jesus on this earth seriously. అందుకే ఈ భూమి మీద యేసు వలె జీవించుట అనే దాన్ని అనేక మంది తీవ్రంగా తీసుకోరు. A true Christian will seek to live like Christ on this earth before he goes to heaven. ఒక నిజమైన క్రైస్తవుడు తాను పరలోకానికి వెళ్లే ముందే ఈ భూమి మీద యేసు వలె జీవించాలని కోరుకుంటాడు. And so when he reads a command like be angry but don't sin, he's very eager to find out what is the type of anger that is sinful. కాబట్టి ఆ వ్యక్తి వచనం చదివినప్పుడు కోపపడుడు గాని పాపము చేయకుడి అని వచనాన్ని చదివినప్పుడు పాపంతో కూడిన కోపం ఏంటి అని అతడు వెతుకుతాడు. So in a nutshell, let me say, కాబట్టి క్లుప్తంగా చెప్పాలి అంటే when you see a television preacher trying to make money out of poor people in the name of religion, ఒక టెలివిజన్ బోధకుడు మతం పేరు చెప్పి పేద ప్రజల నుండి డబ్బులు అడుగుతున్నప్పుడు అది నువ్వు చూసినప్పుడు, Christianity, and you're not angry at that, క్రైస్తవ్యం పేరు మీద డబ్బులు అడుగుతున్నప్పుడు అది నువ్వు చూసి కూడా కోపపడనట్లయితే you are not Christ-like. You're sinning. నీవు క్రీస్తు వలె లేవు, నీవు పాపం చేస్తున్నావు. You should be angry because Christ was angry దాన్ని బట్టి నువ్వు కోప్పడాలి, ఎందుకంటే క్రీస్తు కూడా కోప్పడుతున్నాడు when we saw people making money in the name of religion. మతం పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడు. If you are angry when people spit on you and call you the devil or hurt you in some way, then again you're sinning. ఇతరులు నిన్ను గాయపరిచినప్పుడు లేకపోతే దయ్యమని పిలిచినప్పుడు ఉమ్ము వేసినప్పుడు దాన్ని బట్టి నువ్వు కోప్పడుతున్నట్లయితే అది పాపం చేసినట్లు, Because that's a wrong type of anger. ఎందుకంటే అది ఉండకూడని కోపం. And when you look at a lot of Christians today and a lot of people in the world, they're angry for the wrong things. They're angry when people hurt them. ఈనాడు మనం లోకంలో ఉన్న క్రైస్తవులను చూసినట్లయితే, ఇతరులను చూసినట్లయితే వాళ్ళని ఎవరైనా బాధించినప్పుడు వాళ్ళు కోప్పడుతుంటారు. They're not angry when God's name is dishonored. They're angry when their own name is dishonored. దేవుని యొక్క నామం అవమానపరుస్తున్నప్పుడు వాళ్ళు కోప్పడరు, కానీ వాళ్ళ నామము అవమానపరచబడుతున్నప్పుడు వాళ్ళు కోప్పడతారు. Jesus taught us to pray, Our Father who art in heaven, not hallowed be my name, but hallowed be thy name. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ప్రార్థన చేయమని మనకు నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, మా నామం పరిశుద్ధపరచబడిన గాక అని చెప్పలేదు, కానీ మీ నామం పరిశుద్ధపరచబడిన గాక అని మనకు నేర్పించారు. It doesn't matter what people say about my name or myself or my family. That's unimportant. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నా కుటుంబం గురించి ఏమనుకుంటున్నారు, ఏమన్నారు అన్నది ప్రాముఖ్యమైనది కాదు. Let the name of the Lord be honored. దేవుని యొక్క నామము పరిశుద్ధపరచబడుతుందా లేదా? So if that is our fundamental prayer and the first prayer we pray like Jesus taught us to pray, ప్రాథమికంగా మన ప్రార్థన ఆ విధంగా ఉన్నట్లయితే, ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారో, then we will be angry at the right times and we will give up sinful anger. అప్పుడు సరి అయిన విధానంలో ఏ విధంగా కోపపడాలో మనం తెలుసుకుంటాం. పాపముతో కూడిన కోపాన్ని విడిచిపెట్టడం కూడా మనం నేర్చుకుంటాం. This is so important for us to understand. మనం అర్థం చేసుకోవటానికి ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And this is the meaning of Ephesians 4, where it says in verse 26, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడిన వచనం యొక్క అర్థం ఇది. as we saw, be angry but don't sin. మనం చూసాము, కోపపడుడి గాని పాపము చేయకుడి. And then just 5 verses down in verse 31, it says, put away all anger. ఆ తర్వాత 4-5 వచనాల క్రింద 31వ వచనంలో ఉంది, సమస్తమైన కోపమును విసర్జించుడి. So it looks contradictory, right? Ephesians 4:26 and Ephesians 4:31. ఎఫెసీ 4:26, ఎఫెసీ 4:31 చూడటానికి విరోధంగా ఉన్నట్లు ఉన్నాయి కదా. In one place it says, be angry but don't sin. ఒక చోటేమో కోపపడుడి గాని పాపం చేయకుడని ఉంది. Another place it says, put away all anger. ఇంకో చోటేమో సమస్తమైన కోపమును విసర్జించుడని ఉంది. What anger should we put away? The anger that is selfish, self-centered and sinful. ఎలాంటి కోపాన్ని మనం విసర్జించాలి? స్వార్థపూరితమైన, స్వయం కేంద్రీకృతంగా ఉన్న పాపముతో కూడిన కోపాన్ని మనం విసర్జించాలి. And what is the anger that we should have? That which is God-centered, that concerns the glory of God's name. ఎలాంటి కోపాన్ని మనం కలిగి ఉండాలి? దేవుడు కేంద్రీకృతంగా ఉన్న దేవుని యొక్క మహిమ నిమిత్తము అవసరమైన కోపాన్ని మనం కలిగి ఉండాలి. We should be burdened that God's name is not being honored on the earth today. ఈనాడు భూమి మీద దేవుని యొక్క నామం మహింపరచబడట్లేదు అనే భారాన్ని మనం కలిగి ఉండాలి.
And then Jesus went on from there in Matthew chapter 5 ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్తూ to a second wrong attitude. The first wrong attitude he spoke was anger. Anger is a wrong attitude. మొట్టమొదటిగా మనం ఉండకూడని వైఖరి ఏంటంటే కోపము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రెండవ వైఖరి గురించి చెప్తూ ఉన్నారు. మనం ఉండకూడని వైఖరి That we must get rid of from our life. మన జీవితంలో నుండి వీటిని విడిచిపెట్టాలి. A second wrong attitude, which is another major problem with all Christians, మనకు ఉండకూడని రెండవ వైఖరి, ఇది అనేక మంది క్రైస్తవుల్లో పెద్ద సమస్యగా ఉంది. is, and all human beings, is sexually lustful thinking. మనుషులందరూ కూడా లైంగిక సంబంధమైన మురికి తలంపులు కలిగి ఉంటారు. Looking at a woman to lust for her. ఒక స్త్రీని చూసి ఆ స్త్రీని మోహించటం. We read in Matthew chapter 5, the Old Testament standard, what you don't commit physical adultery. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధన ప్రకారం ఏంటంటే భౌతికంగా ఏ స్త్రీతో కూడా వ్యభిచారం చేయకూడదు. So long as you don't touch a woman who is not your wife, you don't commit adultery with her. నీ భార్య కానీ ఏ స్త్రీనైనా నువ్వు భౌతికంగా ముట్టుకోకుండా ఉన్నప్పుడు అది వ్యభిచారం చేసినట్లు కాదు. You're okay. That was the Old Testament standard. పాత నిబంధన ప్రకారం నువ్వు బానే ఉన్నట్లే. But Jesus raised that standard, like I said in another session. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రమాణాలను పెంచారు. మనము ఇంతకు మునుపు అధ్యయనంలో చూసినట్లుగా That Moses went up to the mountain and came down with 10 commandments. మోషే కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలతో క్రిందకు దిగి వచ్చాడు. Jesus went up to the mountain and preached the Sermon on the Mount and raised the level of those 10 commandments to యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్ళి కొండ మీద ప్రసంగం చేసి ఆ 10 ఆజ్ఞల యొక్క ప్రమాణాలను పెంచారు. దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. the spirit of those commandments, which is murder, was like anger, ఆ ఆజ్ఞల వెనుకున్న ఉద్దేశము ఏంటంటే కోపం అనేది నరహత్యతో సమానం. and adultery was the same as lusting with your eyes. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్లు. In other words, in your mind, you're committing adultery with that woman. ఇంకో మాటలో చెప్పాలంటే నీ మనసులోనే ఆ స్త్రీతో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. And Jesus said that was, in God's eyes, that was adultery, because your inner life was impure. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే దేవుని దృష్టిలో నువ్వు వ్యభిచారం చేస్తున్నట్లే, ఎందుకంటే నీ అంతరంగ జీవితము అపవిత్రంగా ఉంది. The mark of the Pharisees was that they kept their external life pure. పరిసయ్యుల యొక్క గుర్తు ఏంటంటే బాహ్యంగా కనపడే వాళ్ళ జీవితంలో వాళ్ళు పవిత్రంగా ఉంటారు. The outside of the cup. గిన్నెకు వెలుపలి భాగం. And a Christian who keeps his outer life clean, but his inner thought life impure, is a Pharisee. ఒక క్రైస్తవుడు కేవలం తన బాహ్య సంబంధమైన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకొని తన అంతరంగ జీవితంలో తన ఆలోచన జీవితంలో ఎవరైతే అపవిత్రంగా ఉంటారో ఆ వ్యక్తి పరిసయ్యుడు అని పిలువబడతాడు. And he's on his way to hell, whether he knows it or not. అతనికి తెలిసినా తెలియకపోయినా నరకానికి వెళ్లే మార్గంలోనే ఉన్నాడు. Now, many of us don't understand the seriousness of it. అనేక మందికి దీని యొక్క తీవ్రత తెలియదు. During the last 35 years, I have preached maximum against 2 sins, or let's say 3 or 4 sins if I were to include others. గత 35 సంవత్సరాలుగా నేను ముఖ్యంగా 2 పాపాల గురించి ఎక్కువగా చెప్తున్నాను. లేనట్లయితే ఒక 3-4 పాపాల గురించి అని చెప్పొచ్చు. But these 2 sins particularly, anger and sexually sinful, lustful thoughts. ఒకటి కోపము, రెండవది లైంగిక సంబంధమైన మోహపు తలంపులు. And people have asked me, why do you speak so much against them? ప్రజలు నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకు మీరు వీటి గురించి అంతగా చెప్తూ ఉంటారని. I say, well, because Jesus referred to these 2 sins first of all when he said that your righteousness must exceed the righteousness of the scribes and Pharisees. నేను ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కావాలి అని చెప్పినప్పుడు మొట్టమొదటి 2 విషయాలు ఇవే చెప్పారు. That's the number 1 reason. అది మొట్టమొదటి కారణము. In the Sermon on the Mount, immediately after Jesus saying that your righteousness must be higher than the righteousness of all the Pharisees around you who are very religious people. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ చుట్టుపక్కల ఉన్న మత సంబంధుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. The first 2 sins where he said your righteousness must surpass theirs. ఆయన చెప్పిన మొట్టమొదటి 2 పాపములు ఏంటి అంటే మీ నీతి వారి నీతి కంటే అధికము కావాలి అని చెప్పినప్పుడు is in the area of anger and sexually lustful thinking. కోపం విషయంలోను లైంగిక సంబంధమైన మోహపు చూపుల విషయంలోను.
That's number one reason why I preach against it. నేను వాటికి విరోధంగా మాట్లాడటానికి మొట్టమొదటి కారణం అది. A second reason why I preach against it is, దానికి విరోధంగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రెండవ కారణం ఏంటంటే, in the Sermon on the Mount, these are the only two sins that Jesus spoke about, where he said the danger was if you indulged in them, you could go to hell. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన రెండు పాపముల విషయంలో వాటిలో మీరు కొనసాగుతూ ఉన్నట్లయితే మీరు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది అని చెప్పారు. Now, most people don't believe that. అనేక మంది నమ్మరు. The only two times where Jesus spoke about hell in the Sermon on the Mount was in relation to these two sins. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు నరకం గురించి ప్రస్తావించిన రెండే సందర్భాలు ఏంటంటే ఈ రెండు పాపముల విషయంలోనే. So these two sins must be pretty serious. కాబట్టి రెండు పాపాలు ఎంతో తీవ్రమైనవి. There were other sins he mentioned in Matthew 5, 6, and 7, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన ప్రస్తావించిన ఇతర పాపాలు ఉన్నాయి. but he didn't use the word hell there. కానీ వాటికి సంబంధించి ఆయన నరకం గురించి చెప్పలేదు. But when it came to these two sins, anger and sexually lustful thinking, he says there's a danger of hell. Verse 22, కానీ ఈ రెండు పాపాల విషయానికి వచ్చేసరికి కోపము మరియు మోహపు చూపుల విషయంలో నరకానికి వెళ్ళే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. 22వ వచనంలో మనం చూస్తాం. the last part, you can be guilty enough to go to the fiery hell. చివరి భాగంలో మనం చూస్తాము నరకాగ్నికి లోనగును. And when he speaks about lusting after a woman, he says the same thing in verse 29. చివరి భాగంలో మనం చూస్తాము నరకాగ్నికి లోనగును. Your whole body can be thrown into hell. Verse 30, your whole body can be thrown into hell. 29వ వచనము నీ దేహమంతయు నరకములో పడవేయబడుకుండుట. 30వ వచనంలో నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కాదా. Notice that it's very significant. చూడండి, ఇది ఎంతో ప్రాధాన్యతతో కూడింది. The only two times Jesus spoke about hell in the Sermon on the Mount was in relation to anger and sexually lustful thinking after women. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు కేవలం 2 చోట్ల మాత్రమే నరకం గురించి చెప్పారు. అవేంటంటే, ఒకటి కోపానికి సంబంధించి, రెండోది ఏంటంటే స్త్రీలను మోహపు చూపులు చూసే విషయానికి సంబంధించి. So these must be very serious sins in God's eyes. దేవుని యొక్క దృష్టిలో ఈ రెండు ఎంతో తీవ్రమైన పాపాలుగా ఉన్నాయి. And there's not sufficient preaching against them. వీటికి విరోధంగా చాలినంత బోధ లేదు. Can you think of the last time you heard a message on overcoming anger? కోపాన్ని జయించే విషయంలో చివరిసారిగా నువ్వు ఎప్పుడు ఒక ప్రసంగాన్ని విన్నావో నీకు గుర్తుందా? I don't think I heard a message on that in my whole life. అసలు నా జీవితం అంతట్లో నేను ఒక్కసారి కూడా దానికి విరోధంగా ఒక ప్రసంగాన్ని వినలేదు. In the 52 years I've been moving around Christendom, క్రైస్తవత్వంలో 52 సంవత్సరాలుగా నేను తిరుగుతూ ఉన్నాను. and I've heard a lot of preachers on television and tapes and CDs and in many churches. నేను అనేక చోట్ల టెలివిజన్లో ప్రసంగాలు విన్నాను, టేప్స్, సిడీస్ మరియు సంఘాల్లో కూడా ప్రసంగాలు విన్నాను. I've hardly ever heard a message on overcoming sexually lustful patterns of thinking. మోహపు చూపులు జయించాలి అనే దాని మీద ఒక ప్రసంగాన్ని కూడా విన్నట్టు నాకు గుర్తులేదు. Why is it that the devil has prevented preachers from preaching on these two areas? ఈ రెండు విషయాల గురించి బోధించకుండా ఎందుకు అపవాది బోధకులను ఆటంకపరుస్తున్నాడు? Number one reason is the preachers themselves haven't got victory. మొదటి కారణం ఏంటంటే ఆ బోధకులు కూడా వీటి మీద జయం పొందలేదు. Then how can they speak about it? మరి వాటి గురించి వాళ్ళు ఎలా బోధిస్తారు? And secondly, the preachers are very often more interested in just making people look nice on the outside in their church and collecting their money. రెండవది ఏంటంటే ఏదో బయటికి బాగా కనపడేటట్లా ప్రజలను చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు స్వీకరించటం. So there's a great need for these two things which Jesus spoke about so much to be emphasized. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ఈ రెండు విషయాల గురించి ఎంతో నొక్కి చెప్పే అవసరం చాలా ఉంది. These are the two sins that Jesus said would lead a person finally to hell. ఈ రెండు పాపాలే చివరికి ఒక వ్యక్తి నరకంలో పడిపోయేటట్లు చేస్తాయని ఆయన చెప్పారు. And that's a pretty serious thing. ఇదెంతో తీవ్రమైన విషయం. See, Jesus took the Sermon on the Mount, took the 10 commandments and showed them what was behind those commands. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞలు తీసుకొని ఆ 10 ఆజ్ఞల వెనక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పారు. You don't have to come to Matthew chapter 5 to understand that lusting after a woman who is not your wife is a sin. నీ భార్య కాని స్త్రీ పట్ల మోహపు చూపులు చూడటం అనేది పాపము అని తెలుసుకోవటానికి నువ్వు మత్తయి సువార్త 5వ అధ్యాయానికే రావాల్సిన అవసరం లేదు. If I say to you, Jesus said, everyone, and it doesn't matter who that is, person's a believer or unbeliever,
who looks on a woman ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నేను చెప్పుందేమనగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ తన భార్య కాని స్త్రీ పట్ల మోహపు చూపులు చూస్తున్నట్లయితే, వాళ్ళు విశ్వాస అయినా అవిశ్వాస అయినా ఎవరైనా సరే, to desire her has committed adultery. With lust means a strong desire. ఆ స్త్రీ పట్ల మోహించినట్లయితే వ్యభిచారంతో సమానము. మోహించటం అంటే తీవ్రమైన కోరికను కలిగి ఉండటం. To lust for her has committed adultery with her already in his heart. తనను మోహిస్తూ ఉన్నట్లయితే నీ హృదయంలో ఎప్పటికే ఆమెతో వ్యభిచారం చేశావు. And he said, this is so serious that if your right eye makes you to stumble, you must tear it out. ఇది ఎంత తీవ్రమైంది అంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి వేయము. In other words, you must be radical. When you're tempted to lust with your eyes, you must act as if you're a blind man. దీని అర్థం ఏంటంటే, నీవు మోహపు చూపులు చూడటానికి శోధించబడినప్పుడు నీవు ఒక గ్రుడ్డివాని వలె నీవు వ్యవహరించాలి. That's the only way to overcome it. జయించడానికి అదొకటే మార్గం. You shouldn't take it lightly and say, well, I'm just admiring a beauty that God has created. నువ్వేదో దాన్ని మామూలుగా తీసుకొని దేవుడు సృష్టించిన సౌందర్యాన్ని నేను చూస్తున్నాను అని చెప్పకూడదు. There's so many ways in which we can justify this sin, like a lot of people do. ఈ పాపాన్ని అనేక విధాలుగా సమర్థించుకుంటూ ఉంటారు అనేక మంది. And it's when a person is careless in this area that over a period of time, ఒక వ్యక్తి ఈ విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, you'll find he even falls into physical adultery, like a lot of pastors have fallen. భౌతిక సంబంధమైన వ్యభిచారంలో పడిపోయేటట్లు ఇది చేస్తుంది. అనేక మంది పాస్టర్లు దీనిలో పడిపోయినట్లుగా మనం చూస్తాం Throughout the world. ఈ లోకమంతట్లో కూడా. Now, as I said, you don't need to have a Bible to understand that this is wrong. ఇది తప్పు అని అర్థం చేసుకోవటానికి నీకు బైబిల్ కూడా అవసరం లేదు. Let me give you the example of a man who didn't have a Bible, బైబిల్ తన దగ్గర లేని వ్యక్తి గురించిన ఉదాహరణ నేను మీకు చెప్తాను. and that is Job. యోబు గురించి మనం చూద్దాం. The book of Job was the first book of the Bible that was written, యోబు గ్రంథం అనేది బైబిల్లో రాయబడిన మొట్టమొదటి పుస్తకం. because there's no reference to Abraham, Isaac, or Jacob in that book. ఎందుకంటే ఆ పుస్తకంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించిన ప్రస్తావన ఎక్కడ ఉండదు. Every other book in the Bible has some connection with Abraham, Isaac, and Jacob. బైబిల్లో ఏ పుస్తకం మనం చూసినా ఎక్కడో చోట అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించిన సంబంధం ఉంటుంది. But not the book of Job. There's no reference to Moses. He probably lived in the time of Abraham or somewhere certainly before Moses. కానీ యోబు గ్రంథంలో ఈ సంబంధం ఎక్కడా ఉండదు. ఆయన మోషే కంటే ముందే జీవించి ఉండొచ్చు. మోషే గురించిన ప్రస్తావన కూడా ఎక్కడా ఉండదు. అబ్రహాము జీవించిన సమయంలో ఎప్పుడో జీవించి ఉండొచ్చు. And Moses wrote Genesis. మోషే ఆదికాండాన్ని రాశాడు. And Job must have been written before that, because there are so many accurate details of conversation here. యోబు గ్రంథం అంతకంటే ముందే రాయబడి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంభాషణలో ఎంతో వివరంగా వివరించబడ్డాయి. Which could not have been written by anyone else other than Job himself. వాటిని యోబు మాత్రమే రాసి ఉంటాడు. మిగిలిన వాళ్ళు అంత వివరంగా రాయలేరు. And so one of the things that Job says, యోబు చెప్పిన ఒక మాట ఏంటంటే, remember, this is a man who lived long before the law was given. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ధర్మశాస్త్రం ఇవ్వక మునిపే ఎంతో కాలం క్రితం ఆయన జీవించాడు. And who had no understanding of the 10 commandments. 10 ఆజ్ఞలు అంటే ఏంటి ఆయనకు తెలియదు. And who had no Bible, who had no fellowship. He was a lonely, godly man. ఆయన దగ్గర బైబిల్ లేదు, ఆయనకు సహవాసం లేదు. ఆయన ఏకైక దైవజనుడిగా ఉన్నాడు. On the face of the earth, one thing he did have was the fear of God, reverence for God. ఈ భూమి మీద కేవలం ఏకైక దైవజనుడిగా ఉన్నాడు. కానీ ఆయన ఏం కలిగి ఉన్నాడంటే, దేవుని ఎడల భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుని పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నాడు. And he turned away from whatever was wrong సమస్త దుష్టత్వం నుండి ఆయన తొలగాడు. and sought to live uprightly, as God himself gave a certificate about him in Job chapter 1 verse 8. నీతిమంతుడిగా ఆయన జీవించాలనుకున్నాడు. యోబు గ్రంథం 1:8లో దేవుడే అలాంటి సర్టిఫికేట్ ని కూడా ఇచ్చాడు. There's no one like him on the earth, a blameless, upright man who reverences me and turns away from everything that's evil. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. What was his attitude towards women? Book of Job in chapter 31, he says, I made a covenant with my eyes, verse 1. స్త్రీల పట్ల అతని వైఖరి ఎలా ఉంది? యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. How then can I gaze at a virgin or a woman who is not my wife? కన్యకను నేను ఎలాగూ చూచుదును, నా భార్య కాని ఒక స్త్రీని ఎలాగూ చూస్తాను? Doesn't God see my ways, verse 4, and number all my steps? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా.
If my heart, verse 9, has been enticed by a woman, నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, or if I've lurked at my neighbor's doorway when he is not there and his wife is there, నా పొరుగువాని ద్వారమున నేను పొంచిన ఎడల, అతడు లేకుండా కేవలం అతని భార్య మాత్రమే ఉన్నప్పుడు, then he says, may God punish my wife. నా భార్యను దేవుడు శిక్షించును గాక. For that would be a lustful crime. అది దుష్కామ కార్యము. 11వ వచనం. Verse 11. Now, who taught him that? ఆయనకు ఎవరు బోధించారు? There was no Old Testament, there was no New Testament in those days, there was no Bible. ఆ రోజుల్లో పాత నిబంధన లేదు, కొత్త నిబంధన లేదు, బైబిల్ లేదు. But his reverence for God taught him అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆయనకు బోధించాడు. that verse 1, that even if he sinned with his eyes, it would be a sin against Almighty God. 1వ వచనంలో ఉన్నట్లుగా ఆయన తన కన్నులతో పాపం చేసినప్పుడు పరమనున్న దేవునికి విరోధంగా పాపం చేసినట్లు. And it would be disaster in his life, as he says in Job 31:3. యోబు 31:3లో మనం చూస్తాము, అది పెద్ద విపత్తు సంభవించుటే కదా. So what Jesus was explaining here was not something new in a sense that God-fearing men did not know. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వివరించేది దేవుని భయం కలిగి ఉన్న వ్యక్తులకు తెలియందేమీ కాదు. I'm sure John the Baptist knew it even before Jesus spoke it. యేసుక్రీస్తు ప్రభువారు బోధించక మునుపు బాప్తిసం ఇచ్చే యోహాను కూడా తెలుసు. Job knew it. Anyone who reverences God, even if he doesn't have a Bible, like Job. యోబుకు కూడా తెలుసు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, యోబు వలె బైబిల్ కలిగి లేకపోయినా సరే, will conclude that if I look with sexual lust at a woman who is not my wife, it is a sin before God. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నా భార్య కానీ ఏ స్త్రీ పట్లైనా నేను మోహపు చూపులు చూస్తున్నట్లయితే అది దేవునికి విరోధంగా పాపం చేసినట్లు. There's something within us that tells us that is wrong. It's like stealing. అది తప్పు అని మన అంతరంగంలో అర్థమైపోతుంది. ఇది దొంగతనం చేసినట్లు. God hasn't given that to you. దేవుడు నీకు ఇవ్వలేదు. I mean, even if you don't have a Bible, your conscience will tell you that when you steal something that doesn't belong to you, that's a sin. నీ దగ్గర బైబిల్ లేకపోయినా నీది కానిది నీవు తీసుకోవటం అనేది తప్పు అని నీ మనస్సాక్షి నీకు తెలియజేస్తుంది. అది పాపం. You don't need a commandment to tell you that. అది చెప్పడానికి నీకు ఒక ఆజ్ఞ అవసరం లేదు. Reverence for God itself will tell you that. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, అదే నీకు తెలియజేస్తుంది. And it's exactly the same here. ఖచ్చితంగా ఇక్కడ కూడా అలానే ఉంది. So it's a wonderful thing to remember and to see that what Jesus spoke here, Job knew. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏదైతే బోధించారో యోబుకి అది ముందే తెలుసు. దీన్ని చూడటం అనేది ఎంతో అద్భుతం. 2000 years before Jesus ever spoke it. యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని బోధించక మునిపే 2000 సంవత్సరాల క్రితమే యోబుకి తెలుసు. Before there was a Bible available to anybody on the earth. అసలు ఈ భూమి మీద ఎవరి దగ్గర బైబిల్ లేక మునిపే. So what excuse is there for a Christian today కాబట్టి ఈనాడు క్రైస్తవులు ఏ సాకును వెతుకుతారు? who has a Bible? And those of you who got English, you got the Bible in 20-30 translations today. ఈనాడు మీ దగ్గర బైబిల్ ఉంది, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ కోసం అయితే 20-30 తర్జుమాలు ఉన్నాయి. Every one of them tells the same thing. అవన్నీ కూడా ఒకదాన్నే తెలియజేస్తున్నాయి. How is it that so many believers today have taken this matter of sexually lusting with their eyes so lightly? మరి ఎందుకు ఈనాడు అనేక మంది క్రైస్తవులు కళ్ళతో మోహపు చూపుల విషయంలో ఎంతో తేలిగ్గా తీసుకున్నారు? That's because there's a fundamental lack of reverence for God. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రాథమికంగా దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. Job had it. Today's Christians have Bible knowledge యోబు కలిగి ఉన్నాడు. ఈనాటి క్రైస్తవులకి బైబిల్ జ్ఞానం ఉంది కానీ and no reverence for God. There are people who go to Bible schools and get doctorates in theology, studying the Bible, and still lust after women. దేవుని యందు భయభక్తులు లేవు. ఈనాడు అనేక మంది బైబిల్ కళాశాలకు వెళ్ళి బైబిల్కి సంబంధించిన డిగ్రీలు తెచ్చుకుంటున్నారు కానీ వాళ్ళు స్త్రీల పట్ల మోహపు చూపులు చూస్తూనే ఉన్నారు. What does that teach us? మనకు అదేం బోధిస్తుంది? That all that head knowledge of Scripture and all that getting a degree from a Bible seminary does not make you holy. బైబిల్కి సంబంధించిన బాహ్య జ్ఞానము, సెమినరీలో తెచ్చుకున్న డిగ్రీలు ఇవన్నీ కూడా వాళ్ళని పరిశుద్ధులుగా చేయలేకపోతున్నాయి. There's so much of Bible knowledge today with the abundance of translations, concordances we have. ఈనాడు బైబిల్కి సంబంధించిన జ్ఞానం ఎంతో ఉంది. ఎన్నో తర్జుమాలు ఉన్నాయి, కంకార్డెన్స్లు ఉన్నాయి. The Bible on a mobile phone, and we have Bible on CDs and people are listening to it. బైబిల్ మొబైల్ ఫోన్స్ లో ఉన్నాయి, సీడీల్లో ఉన్నాయి, వింటున్నారు. When they drive down in their cars, etc. In spite of all this, వాళ్ళు కార్లు నడుపుతున్నప్పుడు బైబిల్ వింటూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా
abundance of knowledge, ఎంతో విస్తారమైన బైబిల్ జ్ఞానం ఉంది, there's very little reverence for God. కానీ దేవుని యందు భయభక్తులు ఎంతో కొంచెం ఉన్నాయి. So, what I want to say is here that in the Sermon on the Mount, the things that Jesus taught, there are many things there that we could know even without reading the Sermon on the Mount. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పిన విషయాలు అనేక విషయాలు చెప్పారు. కొండ మీద ప్రసంగం మనకి తెలియకుండానే అవి మనం తెలుసుకోవచ్చు. If we have reverence for God, some of these things become very clear to us that anger is sin. ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఇందులో కొన్ని విషయాలు ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతాయి. కోపపట్టం అనేది పాపం చేసినట్లని, That lusting after women is sin, and many other things written here. ఒక స్త్రీని మోహపు చూపులతో చూడటం అనేది పాపమని, ఆ విధంగా ఇక్కడ రాయబడిన అనేక విషయాలు. And therefore, it's not because of lack of knowledge that you continue in sin. కాబట్టి వీటి గురించి తెలియక కాదు మనం పాపంలో కొనసాగేది. It's because of a lack of reverence for God. Reverence for God is the beginning of wisdom. దేవుని యందు భయభక్తులు లేక ఇలా మనం పాపంలో కొనసాగుతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. It's the ABC of the Christian life. క్రైస్తవ జీవితంలో ఏబిసి లాంటివి. And if we don't have that, any amount of Bible study, any amount of listening to messages, it's not going to make us holy. నీవు దేవుని యందు భయభక్తులు లేనట్లయితే నువ్వు ఎంత బైబిల్ చదివినా, ఎన్ని వర్తమానాలు విన్నా వాటి వల్ల ఉపయోగం ఉండదు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, as we bow before you in reverence to you and to your word, ఓ ప్రభువా, మీ సన్నిధిలో మీ యందు భయభక్తులు కలిగి, మీ వాక్యం ఎడల భయభక్తులు కలిగి మేము తల్ల వంచి ప్రార్థన చేస్తూ ఉండగా, help us to understand the seriousness of these sins, ఓ ప్రభువా, ఈ పాపములు ఎంత తీవ్రమైనవో మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. how you hate them, వాటిని మీరు ఎంత ద్వేషిస్తున్నారో, and how they destroy our relationship with you. మీతో ఉన్న సంబంధాన్ని అవి ఎలా పాడు చేయగలవో మేము తెలుసుకోవటానికి Help us to learn the fear of God, reverence for you. ఓ ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాగో నేర్చుకోవటానికి సహాయం చేయండి. We humbly ask ప్రభువా, మేము దీనులుగా వేడుకుంటున్నాం. in Jesus' name. Amen. యేసు నామములో తండ్రి, ఆమేన్.